స్టాక్ మార్కెట్ అనేది ఎప్పుడు స్థిరంగా ఉండదు. ఒకప్పుడు అప్ ఉంటుంది, ఒకప్పుడు డౌన్ ఉంటుంది. ఒకవేళ వీళ్ళు రిటైర్మెంట్ టైంలో స్టాక్ మార్కెట్ ఒకవేళ డౌన్ కనుక ఉన్నట్లయితే వాళ్ళకు అమౌంట్ అనేది తక్కువ వస్తుంది. దాంతో పాటు ఫైనాన్షియల్ రిస్క్ ఇది. మాకు జాబ్ సెక్యూరిటీ అనేది అంటే పెన్షన్ సెక్యూరిటీ అనేది లేకుండా వెళ్ళిపోయింది. ముఖ్యంగా చెప్పాలి అంటే ఇది వరకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ లో ఎలాంటి కంట్రిబ్యూషన్ ఎంప్లాయ్ కంట్రిబ్యూషన్ లేకుండా గవర్నమెంటే కంప్లీట్ గా వీటిని హ్యాండిల్ చేసేది. ఇక్కడ నుంచి అమౌంట్ అనేది వాళ్ళకు డిస్ట్రిబ్యూట్ అనేది అయ్యేది. అయితే ఇప్పుడు ఈ కొత్త స్కీమ్ తీసుకురావడం వల్ల వాళ్ళకు ఫైనాన్షియల్ రిస్క్ ఎక్కువ ఉన్నది. దీని తర్వాత ఫ్యామిలీ పెన్షన్ స్కీమ్ అనేది కూడా లేదు. సో ఇది కంప్లీట్ నో పెన్షన్ స్కీమ్ లాంటిది. తిరిగి ఓపీఎస్ ని తీసుకురావాలని చెప్పి మన స్టేట్ లో ఉన్న ఎంప్లాయీస్ కానివ్వండి, దాంతో పాటు కంట్రీలో ఉన్న ఎంప్లాయీస్ కానివ్వండి, తిరిగి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ని తీసుకురావాలని చెప్పి అడగడం అయితే జరుగుతుంది. అయితే ఈ మధ్య కాలంలో సెంట్రల్ గవర్నమెంట్ యూపీఎస్ అంటే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ని తీసుకురావడం అయితే జరిగింది. అయితే ఈ యూపీఎస్ విధానాన్ని కూడా వ్యతిరేకిస్తున్నారు ఎంప్లాయీస్. మళ్ళీ ఓల్డ్ పెన్షన్ స్కీమే కావాలని అంటున్నారు. అయితే ఈ యూపీఎస్ లో ఉన్నది ఏంటంటే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ లో ఇది రెండింటి కలయిక. ఎన్పిఎస్, సిపిఎస్ మరియు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ కి రెండింటి కలయిక. ఏంటంటే కంప్లీట్ గా ఎంప్లాయీకి 50% పెన్షన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది. వాళ్ళ శాలరీ నుంచి వాళ్ళ బేసిక్ పే శాలరీ నుంచి ప్లస్ డిఏ నుంచి 50% కలిపి వాళ్ళకు పెన్షన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. కానీ వారి యొక్క శాలరీ నుంచి 10% డిడక్షన్ కూడా ఉంటుంది. అయితే దీనికి కంప్లీట్ గా ఈ ఎంప్లాయీస్ అంతా వ్యతిరేకించడం జరుగుతుంది. ఎందుకంటే మాకు ఓల్డ్ పెన్షన్ స్కీమే కావాలి, అప్పుడు మాతో పాటు మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ పెన్షన్ స్కీమ్ అనేది అవైలబుల్ ఉంటుంది. దీంతో ఏంటంటే మాకు ఉద్యోగ రీత్యా ఉన్నప్పుడు మాకు ఎలాంటి యాక్సిడెంట్ గానీ లేకుంటే డెత్ గానీ కాజ్ అయినప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ ఆ టైంలో వర్క్ చేయలేని పక్షంలో వాళ్ళకు ఇది ఒక సపోర్ట్ గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మేము ఇంత కష్టపడి మేము ఒక గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకున్నాము అంటే దాంట్లో ఉన్న బెనిఫిట్స్ ఏదైతే పాత బెనిఫిట్స్ ఏదైతే ఉంటాయో అవి మాకు లేకపోయినప్పుడు మాకు ప్రైవేట్ ఎంప్లాయీస్ కి డిఫరెన్స్ ఏముంది. సో ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అనేది తిరిగి అమలు చేయాలని చెప్పి కోరడం జరుగుతుంది. దీంతో పాటు కాంగ్రెస్ గవర్నమెంట్ 2023 ఎలక్షన్ మేనిఫెస్టోలో ఓపీఎస్ సిస్టమ్ ని తిరిగి అమలు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. దాంతో భాగంగా జార్ఖండ్ కానివ్వండి, హిమాచల్ కానివ్వండి, రాజస్థాన్ లాంటి స్టేట్స్ లో తిరిగి ఓపీఎస్ అంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ని అమలు చేయడం అనేది జరిగింది. దీంతో ఇక్కడి తెలంగాణ స్టేట్ ఎంప్లాయీస్ కూడా దీన్ని తిరిగి అమలు చేయాలని చెప్పి అడగడం జరుగుతుంది. ఇలా ప్రతి ఒక్క టీఎన్జిఓస్ ఎంప్లాయీస్ అంతా కలిసి ఒకటి లాస్ట్ మంత్ ఆగస్టు 23rd దీనిపైన బ్లాక్ ప్యాడ్ చేసుకొని ప్లకార్డులు చూపించి వారి యొక్క డిమాండ్ ని అడగడం అనేది జరిగింది. అయితే రీసెంట్ గా దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ సానుకూలంగా స్పందించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే కంట్రీలో ఉన్న ఎంప్లాయీస్ అంతా ఈ న్యూ